నంద్యాల టీడీపీ నేత ఖండే శ్యాంసుందర్ లాల్ హత్యకు పన్నాగం A to Z. బాబు దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని నంద్యాల టీడీపీ యువ నాయకుడు NMD ఫిరోజ్ పరామర్శించారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని టీడీపీ నాయకుడు కౌన్సిలర్ ఖండే శ్యాంసుందర్ లాల్ వారిపై గత కొన్ని రోజులుగా స్థల వివాదం నడుస్తుంది. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్న స్థల వివాదమే కారణమని ఆ ఉద్దేశంతోనే A to Z బాబు గత కొన్ని రోజుల నుంచి వీరిపై అసత్య ప్రచారాలు చేస్తూ ఉండడంతో వారిపై తీవ్రంగా ఖండించిన శ్యాంసుందర్ లాల్ అది మనసులో పెట్టుకుని ఈరోజు ఉదయం నంద్యాల పట్టణంలో కౌన్సిలర్ శ్యాంసుందర్పై వారి అసత్య ప్రచారాలను కరపత్రాలపై ముద్రించి పంచుతుండడంతో వారి తెలియడంతో వెంటనే అక్కడికి వెళ్లి ఎందుకు ఇలా అడగడంతో వారి మధ్యన ఘర్షణ మాత్రం జరిగింది. చేతికి గాయాలు కావడంతో శ్యాంసుందర్ లాల్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా సంఘటన విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకుడు NMD ఫిరోజ్ పరామర్శించి సంఘటన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. A to Z బాబు కొడుకు ఒక ముగ్గురు చుట్టుకొని ఇంతలా గద్దె తీసి నా మీద ఇసిరేసినారు. నా తల మీద ఇసిరేసరికి నేను తప్పించుకునేసరికి నా కాలు మీద పడింది, అది ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ ఇంకొక రాయి తీసుకొని వాళ్ళ కొడుకు లావు రాయితో రిప్స్ మీద కొట్టినాడు. ఆ A to Z బాబు ఇంకా వచ్చినాడు కదరా అసలైనోడు, మీరు కత్తులు తీయకుండా ఎదురు రాళ్లతో దాడి చేసుకుంటూ వచ్చినారు అని చెప్పి అనేసరికి ఇక మిగతా వాళ్ళు చుట్టుకోవడం జరిగింది. అందులోకి ఈ టైం లోపలే ఇంకా నా మిస్సెస్ చలం బాబుకు ప్లస్ ఆనంద్కు ఆనంద్ గురించి వచ్చేసరికి అందరూ ఇవి వాకింగ్లు చేసే బయట ఉన్న టైం కాబట్టి ఇమ్మీడియట్గా అంతా 2 minutesలో అక్కడికి వచ్చేసినారు. ఇక అక్కడ ఉన్న మంది చుట్టుకోవడము వీళ్ళందరూ రావడం చూసి వాళ్ళంతా పారిపోయినారు. నేను ఫస్ట్ రాయితో కొట్టేటప్పుడు నేను A to Z బాబును తోసిన. ఈరోజు నేను మా వారు మార్కెట్ యార్డ్కి వాకింగ్ వెళ్తున్నామండి. రోజు వెళ్తాము మేము వాకింగ్ వెళ్తుంటే అక్కడి నుంచి వస్తుంటే కనుక దారిలో షామనగా మాకు ఎదురైతే చెప్తున్నాడు A to Z బాబు అక్కడ మళ్ళీ అక్క మీ పేరు మీద అందరి పేరు మీద లేడీస్ పేరు అంతా పెట్టాడు అంటే నేను అడిగేసి వద్దాంపా షామన్ అని చెప్పేసి సతీష్ నేను షామన వెళ్ళాము. వెళ్తే వాడు చాలా అసభ్యంగా మాట్లాడండి. ఆల్రెడీ అతని మీద మహిళా ధ్యానానికి వెళ్ళే వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. అయినా కూడా ఆ సైకోని ఏమీ చేయకుండా అట్లే వదిలేశారు.